నాకు 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నది. రైతు బంధు వచ్చిందా నీకు? రైతు బంధు అచ్చుడు లేదు. ఏమైంది? బంద్ అయింది. రైతు బంధు అచ్చుడే లేదు. ఎందుకు? ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి. కాంగ్రెస్ వచ్చిన కంచెలే అవారకు ఇచ్చిండు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. మోడీ వాడు పైసలు వేసిండు. వాడేసుడు లేదు, వీడేసుడు లేదు, అన్ని బంద్ ఉన్నాయి. మా బాటలు మంచిగా లేవు. మొత్తం బాటలు దిగబడతాయి. ఇప్పుడు 2-3 ఆడి వరగాళ్ళు అలా నీళ్ళల్లో పడ్డారు. నీళ్ళల్లో పడితే హాస్పిటల్ చుట్టూ తిరిగినాం. దేవుళ్ళు పట్టించుకుని లేదు. ఊరు సర్పంచ్ పట్టించుకుంటలేడు, ఎంపీటీసీ పట్టించుకుంటలేడు. మా దగ్గర ఏమున్నాయని అంటాడు. సర్పంచ్ అడిగితే సర్పంచ్ ఏమంటాడు, మాకు చేసిన బిల్లులే రాలేదు, మాకని 30 లక్షలు 40 లక్షలు వచ్చే బిల్లులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆగుతాయి. మేము ఏం చేయాలి? మా దగ్గర ఏమున్నది? మా చేతులకి వెళ్ళి మా పిల్లలు అమ్ముకోవాలా, మా పిల్లలు అమ్ముకోవాలా, మా భూములు అమ్ముకోవాలా అని ఎంపీటీసీ సర్పంచ్ అంటాడు. ఇక మేము ఏం చేస్తాం? గెలిపించుడు, వాళ్ళను గడ్డ మీద కూర్చుండ పెట్టుడు, మేము బురదల తిరుగుడు. ఈ కరెంటు చూస్తే చక్కగా అచ్చులు లేదు, 24 గంటలు రావట్లేదు, అచ్చులు లేదు. బాయిల కాడ పొలాలు ఎండుతున్నాయి. వీటికి కరెంటు ఇస్తామన్నప్పుడు అప్పుడు మొదలు ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చింది కరెంటు. 24 గంటలు కరెంట్ వచ్చింది. ఇప్పుడు కరెంట్ లేదు, ఏమి లేదు. తాపకొండసారి బంద్ చేస్తాడు. ఇన్నొద్దు నైట్ చూద్దా కరెంట్ 24 గంటలు పోసేది. నైట్ ఇచ్చుడు లేదు, పొద్దుంత ఇచ్చుడు లేదు. ఇది పరిస్థితులు మాయి. మేము ఏం చేయాలి? మేము రైతులం. ఇప్పుడు గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చిన కంచెలి అంత ఆగమే ఉన్నది. పొద్దాక కష్టం చేసినోడు పొద్దుకు పోయింది అంత ఆకోకుంటాడా? వానికోటి లంచ పుల్లలు పెట్టుడు పెడతాను. వాళ్ళు పుల్లలు పెట్టి వాళ్ళు ఏమున్నది దాని దాని కానీ మా మీద ఎత్తాళ్ళు. ఆ బండి ఏదైనా బండి పోదామంటే బాయిల కంచెలు ఇంటికి పోవాలంటే మేము ఎప్పటికీ అది పెట్టుకుంటావా? హెల్మెట్ పెట్టుకొని తిరుగుతావా? ఎప్పటికి హెల్మెట్ బాయి కాడికి పోతాం, బాయి కాడి నుంచి కాడికి ఎలక దొరికి పోతాం, పిండి బత్త ఎత్తి కచ్చుకుంటాం. అది అట్లా పొడవలు వాళ్ళు కొట్టుడు. ఏం చేయాలి మేము అందరం? ఇప్పుడు కొడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు, కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి ఈ కథలు నడుస్తాయి. ఇది మా పరిస్థితి అని చెప్పిండు. కొన్ని చెప్పిండు రైతు బంధం మేనే, అన్ని బంధాలు వేనే, ఏవి అచ్చులు లేదు, ఏవి పోవు లేదు. ఇప్పుడు గిరగింత గుడి చేసుకోవాలంటే దానికి ఏమున్నది? వాళ్ళు కరెంట్ శాంక్షన్ ఇవ్వంటే కరెంట్ శాంక్షన్ ఇస్తలేరు. ఎవరన్నా అడిగినా కానీ వాళ్ళు ఏమంటారు, నువ్వు అది కట్టాలి ఇది కట్టాలంటే ఏం కడతారా? కట్టు నా భూమిలో నేను గుడి చేసుకొని బతుకుతామని అంటే ఆ కథ చెప్తాను. ఇది వాళ్ళ కథ. మరి కేసీఆర్ ఏం చేసిండు పనులు? కేసీఆర్ చేసిన పనులు మంచిగానే చేసిండు. ఆయన చేసేంత వరకు చేసిండు. చేయలేదు ఆయన ఎందుకంటే మనం రైతు బంధులు వచ్చినాయి, మనకు ఇంత సాయం చేసిండు, పంటలు మంచిగానే పండినాయి, కేనాలు వచ్చింది, కేనాలు నీళ్లు ఇడిచిండు. ఇప్పుడు కేనాలు నీళ్లు లేవు, ఇప్పుడు రావట్లేదు. కేనాలు నీళ్లు అచ్చులు లేదు. పొలాలన్నీ కేనాల కింద ఉన్న పొలాలన్నీ బీడుబాడే ఉన్నాయి. ఇది కథ. నీళ్ళ సుక్క ఇడుసులు లేదు, నీళ్లు పోసుడు లేదు, ఎక్కడనే అయినాయి. ఇది పరిస్థితి. రుణమాఫీ చేసిండంట. రుణమాఫీ ఎవడో తెచ్చుకున్నోని చేసిండు. తెచ్చుకున్నోనికి మళ్ళీ ఇయ్యాలి నాద్దా? ఇప్పుడు మేము తెచ్చుకోవాలని అనుకుంటాను. తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనకు ఇయ్యాలి కదా. మళ్ళా రుణమాఫీ మళ్ళీ ఇచ్చేటోనికి ఇయ్యాలి. ఎవడో 2-3 లక్షలు తెచ్చుకున్నోనికి రుణమాఫీ కథ మాఫీ చేతి. ఇప్పుడు మా దొండలను తెచ్చుకోవాలంటే ఇస్తలేపోతే ఏం చేస్తాం? ఇది పరిస్థితులు మాయి. మళ్ళీ గెలిపిస్తారా మరి అట్లయితే? ఇంకా గెలిపించుడు ఎక్కడిదిగా అయిపోయా. ఇంకా గెలిపిస్తాం. ఆ గడ మీద వాడే బస్సు పథకం పెట్టిండు. ఒకటి బస్సు అని పెట్టిండు. ఇదేంటిది మొగోళ్ళు పైసలు ఇచ్చినోడు నిలబడిపోవట్టే, ఆడల్లో చీటీలు 2 కూర్చోబట్టే. ఇల్లు ఎక్కడిది? పైసా పెట్టినోనికే ఇల్వ లేదు, ఏమి లేదు. ఆధార్ కార్డు చూపించినోనికే కుర్చీలు బెంచీలు ఎత్తారు. వాళ్ళదే రాజ్యం అయిపోయింది. వాళ్ళదే రాజ్యం. మరి ఆడోళ్ళు ఒక్కలు ఎత్తనే గెలిచిల్లా వీళ్ళు? మీ మొగోళ్ళం వేయలేదా? పథకం ఇవ్వాలి మరి ఇద్దాం. మరి వాళ్ళకి ఇచ్చినాడు, మనకు చూస్తే ఇవ్వాలి. ఇది పరిస్థితి. వాళ్ళు బస్సులలో పోతే ఆ కథ, ఇట్లా చూడపోతే ఈ కథ, బాయికడి కథ, పొలాలు ఎండు, కేనాలు బంధు. ఏం చేస్తావా? ఇప్పుడు ఒక్కొక్కరు 50-60 ఎకరం గట్టిగా బీడువాడి ఉన్నాయి. ఏ కెనాల్? ఎస్ఆర్ఎస్పి కెనాల్, పెద్ద కెనాల్ మనకి కరీంనగర్ డ్యామ్, కరీంనగర్ డ్యామ్. అక్కడి నుంచి వెళ్ళొస్తాయి నీళ్ళు మాకు. ఇప్పుడు సుక్క లేదు, అవి ఇడుసులు లేదు. అవి ఎడిపోతానే ఎటు అమ్ముకుంటారు. ఇది పరిస్థితులు మా నీళ్ళు లేదు. ఇక మా బాటలు చూస్తారు బరి, మా బాటలు చూస్తే మీకు తెలుస్తుంది అది ఎంత లోతున్నది. బాటలు ఎలక్షన్ ముందు మేము ఇప్పుడు ఓట్లాడడానికి వచ్చినప్పుడు అధికారులు మీకు ఏమని హామీ ఇచ్చి మీకు అన్ని మేము పనులు చేసి పెడతాం అన్నారు.
బాటలు చేస్తాం, మీ కరెంట్ సప్లైలు చేస్తాం, మీ ఇండ్లకు లోన్లు ఇస్తాం, మీ భూమి ఉన్న కాడ ఇండ్లు కట్టిస్తాం. ఇగో ఇవన్నీ నమ్మకాలు చేసిండ్రు. ఇండ్లు లేదు, బోన్లు లేదు. ఇప్పుడు మా దాంట్లో మేము కట్టుకుందాం అన్నా గానీ వాళ్ళకు పర్మిషన్ తీసుకోవాలట. మేము పర్మిషన్ దేనికి తీసుకోవాలి? అడిగితే ఎడ్లకు కొట్ట వేసుకుంటాం మేము. ప్రజలందరూ గెలిపించారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు అనుకున్న ప్రజాపాలన సాగుతుందా? సాగుతలేవు, ఎక్కడనే ఉన్నాయి, ఏవి సాగులేదు. సాగుడు ఎక్కడ సాగు లేదు, సన్నాసి లేదు. అది కథలు ఇవ్వాలి.